వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్. ఈ రోజు తయారు చేయబోయే రెసిపీ పల్లీల కారం అండి. దాన్ని మేము వేరుశెనగ పప్పు కూడా అంటాం. వేరుశెనగ పప్పుతో కారం తయారు చేసే విధానం చూపిస్తాను. ఏం లేదండి, మనం ఇట్ట ఇన్స్టెంట్ గా కానీ తయారు చేసి పెట్టుకున్నామంటే అందులో పల్లీల కారం చాలా టేస్ట్ గా ఉంటది. మనం ఏదన్నా ఒక ఆ గాలి చొరబడకుండా ఒక బాక్సుల్లో కానీ పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు సహజంగా ఉరుకులు పరుగులు లైఫ్ స్టైల్ ఇప్పుడు అందరికి. ఇంతెందుకు, మా ఇంట్లోనే ఉందండి అదే లైఫ్ స్టైల్. నా ఇద్దరు పిల్లలు జాబ్ జాబ్ అంటే చూసుకుంటా పరిగెత్తాలా. ఇలాంటప్పుడు ఏముంది, ఒక రోజు ఆర్డర్ కూడా పెట్టుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఆ స్విగ్గీలు వాటిలో ఇట్లో ఆర్డర్ కూడా పెట్టుకోలేకపోతారు, టైం సరిపోదు. అట్లాంటప్పుడు కూరలు ఉండవు గబుక్కన. అట్లాంటప్పుడు ఏముంది, మనం రైస్ తయారు చేసుకుంటారు, ఈ పల్లీల కారం అవి వేసుకుంటారు, కమ్మగా తినొచ్చు. కొంచెం నెయ్యి వేసుకున్నారంటే అందులో ఇప్పుడు ఏముంది, ఒక ఆమ్లెట్ లేకపోతే ఒక అప్పడమో తయారు చేసుకుని ఆ రోజు తినవచ్చు. అంటే ఇబ్బంది లేకుండా అందరికీ ఉపయోగపడేలా ఉంటది. ఇది చాలా బాగుంటది. ఎలా తయారు చేయాలో మీకు ఈ రోజు నేను తయారు చేసే విధానం చూపిస్తాను. పదండి కిచెన్ లోకి. మనం ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టి అందులో 200 గ్రామ్స్ పల్లీలండి. వీటిని మేము వేరుశెనగ పప్పు అంటాం పల్లీలని. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలా. చూడండి, నేను ఫ్రై చేస్తాను లో ఫ్లేమ్లో. ఎందుకంటే పల్లీలు బాగా ఫ్రై అవ్వాలా, మాడకుండా రావాలా. అందుకోసం చూడండి, మంచి రంగులోకి వచ్చి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక పప్పుని అలా ఒలిచామనుకోండి, పొట్టుపోయింది కదా, అంటే బాగా ఫ్రై అయినట్టు మనకి గుర్తు. ఇప్పుడు దీన్ని మనం పక్కన ఒక ప్లేట్లోకి పోసి పెట్టుకుందాం. వీటిని చల్లార్చుకోవాలండి వీటిని. అందుకోసం ప్లేట్లో పోసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ పైన అదే పాన్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ పోస్తామండి. ఈ పల్లీల కారపొడికి మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ ఆయిల్లో ఒక 15 ఎండుమిర్చి ఇలా లో ఫ్లేమ్లోనే మళ్ళీ కూడా వేయించుకోవాలి మనం. ఎందుకంటే మిరపకాయలు మాడిపోకూడదు, బాగా వేగాల. ఇది కరివేపాకు అండి, ఒక 1/2 కప్పు. ఇందాక పల్లీలు ఒక కప్పు వచ్చాయండి 200 గ్రామ్స్కి. అదేవిధంగా కప్పు కొలత ప్రకారం చెప్తున్నాను, ఒక 1/2 కప్పు కరివేపాకు. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఈ కరివేపాకు మనకి ఇందాక పప్పుని ఎలా చూపించాం అలాగే చూపిస్తాను చూడండి. ఈ కరివేపాకుని ఈ విధంగా నలిపితే చూడండి ఇలా పొడి పొడిగా అయిపోవాలి. అంటే కరివేపాకు బాగా ఫ్రై అయింది. ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం 1/2 స్పూను జీలకర్ర అండి. ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి స్మెల్ అండి. వేయించేటప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంటుంది. చూడండి, ఇది కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. అందుకని మనం వేసుకున్నాము. ఇప్పుడు కొబ్బరి అండి, ఒక 20 గ్రాములు కొబ్బరి వచ్చేటట్టు, అంటే ఒక 2 ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామండి. కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి, బరకగా ఉండాలండి ఈ పౌడర్ అంతా, మరీ మెత్తగా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు దీంతో మళ్ళీ మనం ఈ పల్లీలు వేసుకుంటామండి. వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా, అవి వేసుకుంటాము. ఒకేసారి వేస్తే మెత్తగా అయిపోద్దండి. అలా కాకుండా ఇట్ట విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ ఈ కారపొడి చాలా బాగా వస్తుంది. అందువల్ల మనం విడివిడిగా వేసుకొని ఈ విధంగా మనం మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం బరకగానే వచ్చేటట్టు పట్టుకోవాలండి. కొంచెం పప్పులుగా కొంచెం పొడిగా అలా వచ్చేటట్టు చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టాను చూడండి. ఇలా పప్పులుగా ఉండాలా, మళ్ళీ పొడిగా ఉండాలా. కలుపుకునేటప్పుడు బాగుండేదానికి చూడండి. ఇందులో ఫైనల్గా ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు అది కూడా లైట్గానే ఒక్కసారి అట్లా గ్రైండ్ చేశానండి, అంతేను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా పల్లీల కారం ఈ విధంగా వచ్చిందండి. ఏం లేదండి, ఇలా చేసుకుంటే మనం అన్నంలో అయినా టిఫిన్లో అయినా తినేటప్పుడు కలుపుకొని పంటి కింద కొంచెం వేరుశనగ పప్పు పడతా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాను, కొంచెం మీకు చూపిద్దామని. నెయ్యి అండి, ఇది మా ఇంట్లో నెయ్యను, నేను కాచుకున్న నెయ్యి.
కొంచెం వేసాను కదా, చాలా బాగుంటుందండి. ఈ పొడి చేసుకోగానే కొంచెం కలుపుకొని తిందాం అనిపించింది. ఒక్కసారి ఈ గుమగుమ వాసన, బా ఎంత బాగుందో అసలు. కలుపుకుంటుంటేనే నెయ్యికి దీనికి ఎంత బాగుంటుందో టేస్ట్. కొంచెం కలుపుకొని తిందాం అనుకుంటున్నాను. బా సూపర్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని మాటలు వీడియో కాదండి, చాలా బాగుంటది ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.